శివుడు సగం స్త్రీ సగం పురుషుడుగా ఉండే అర్ధనారీశ్వరుడుగా ఎందుకు మారాడో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న తత్వం చాలా లోతైనది. భృంగి మహర్షి అనే ఒక గొప్ప ఋషి శివుణ్ణి మాత్రమే పూజించేవాడు. పార్వతీదేవిని పూజించడానికి ఆయన నిరాకరించాడు. స్త్రీ పురుషతత్వాలు విడదీయరానివి అని చూపించడానికి శివుడు పార్వతి ఒక లీల చేయాలని నిర్ణయించారు. అప్పుడు శివుడు పార్వతి కలిసి వారి దివ్యరూపాలను ఒక్కటిగా మార్చి ఆవిర్భవిస్తారు. ఈ రూపంలో ఒక సగం శివుడిగా మరో సగం పార్వతిగా ఉంటుంది. ఇది భృంగి మహర్షికి మరియు లోకానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అర్ధనారీశ్వరుడు మనకు చెబుతున్న గాఢ సత్యం: పురుషుడు లేకుండా స్త్రీ లేదు, స్త్రీ లేకుండా పురుషుడు లేదు. ఇద్దరూ కలిసినప్పుడే విశ్వం కొనసాగుతుంది. ఈ సృష్టి సమతుల్యతకు, సంపూర్ణతకు ఈ రూపమే ప్రతీక. ఈ దివ్య రూపం వెనుక ఉన్న తత్వం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి.